హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీనికి 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో శాలరీ వచ్చేసి 25,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. సో ఇంటి దగ్గరే నుంచి మనం ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. 14 డేస్లో మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మరిన్ని మంచి మంచి జాబ్ అప్డేట్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఒఫిషియల్గా ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. చాలామందికి డౌట్తో అనుకుంటారు ఇది ఫేక్ జాబ్ ఏమో అని, బట్ మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. సో post.gov.in అని క్రోమ్లో బ్రౌజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ క్లిక్ హియర్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మనకి PDF అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మొత్తం మనకి జాబ్ అప్డేట్స్ జాబ్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అన్నీ అందులో ఉంటాయి. సో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ వీడియోని లైక్ షేర్ చేయండి, ఇంకొందరికి ఈ వీడియో అనేది ఉపయోగపడవచ్చు. సో ఈ జాబ్ రోల్కి అప్లై చేయడానికి మినిమం అయితే ఏజ్ వచ్చేసి అబౌవ్ 18 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 8th క్లాస్ పాస్ అయితే చాలు. ఏదైనా గుర్తింపు స్కూల్ నుంచి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. మీకు ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు, కానీ అబౌవ్ 18 years అయితే ఉండాలి. మీరు 10th క్లాస్ చదివినా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ చదివినా అండ్ బీటెక్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. 8th క్లాస్ అయితే మినిమం పాస్ అయి ఉండాలి. కొంతమంది 10th అనేది ఫెయిల్ అయ్యి ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ రోల్కి. ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి నుంచే డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు. ఇదే వీడియోలో నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా చెప్తాను ఇన్ డీటెయిల్గా. సో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. సో ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా 1 by 1 అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2021లో ఒఫీషియల్గా ఫ్రాంచైజ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో చాలామందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ మనకి 2024లో మనకి జాబ్ నోటిఫికేషన్ అండ్ జాబ్ ఆపర్చునిటీ అయితే మనకి వచ్చింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వచ్చేసి 1,150 lakh పోస్ట్ ఆఫీస్ అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ని అప్లై చేయడానికి పర్టికులర్గా ఎక్కడెక్కడ వేకెన్సీస్ అనేవి ఏమీ ఉండవు. మీకు నచ్చితే ఈ ఫ్రాంచైజ్ జాబ్ అనేది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇందులో మీరు జాయిన్ అవ్వడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఫ్రాంచైజ్ స్కీమ్ అనేది పెట్టుకొని ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనీ అనేది ఇంటి దగ్గర నుంచే సంపాదించవచ్చు. మినిమం ఏజ్ అయితే దీనికి 8th క్లాస్ పాస్ అయితే చాలు. సో ఫ్రాంచైజ్ స్కీమ్ నుంచి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి అంటే, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి సర్వీసెస్ అనేవి ఉంటాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో స్టాంప్స్ ఉంటాయి కదా. సో ఆ స్టాంప్స్ స్టేషనరీ ఐటమ్స్ అవ్వచ్చు. వాటిని మీ ఇంటి దగ్గరలో మీకు ఓన్గా షట్టర్ ఉంటే అందులో పెట్టుకొని అమ్మచ్చు, లేదా కిరాణా షాప్ ఉంటే అందులో కూడా పెట్టుకొని అమ్మచ్చు. సో యాజ్ ఎ పోస్టల్ ఏజెంట్గా మీరు వాళ్ళ ఐటమ్స్ అనేవి సేల్ చేయడం వల్ల మీకు కమిషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పే చేయడం అయితే జరుగుతుంది. ఇలా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, ఎన్ని సేల్ చేస్తే ఎంత కమిషన్ వస్తుందో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా. సో అది కూడా నేను క్లియర్గా చెప్తాను. పోస్టల్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ పార్సల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్పీడ్ పోస్ట్ అనేవి ఉంటాయి కదా, మనీ ఆర్డర్స్కి సంబంధించి స్పీడ్ పోస్ట్, పార్సల్కి సంబంధించి, పోస్టల్కి సంబంధించి పార్సల్స్ అనేవి ఎలా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశాక మీరు పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు కదా. సో వాళ్ళు రివ్యూ చేసి జస్ట్ మీకు ఒక 14 daysలో సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది.
సో ఇక్కడ ఏదైతే అప్లికేషన్ పెడతారో ఆ ఒక అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అతను ఏఎస్పీ ఎస్డిఏ ఆఫీసర్ ఉంటారో మీ యొక్క అప్లికేషన్ చూసాక 14 డేస్లో సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. అలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసి రిక్రూట్మెంట్ గురించి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అప్లికేషన్ అనేది ఫర్దర్గా ఫ్రాంచైజ్ స్కీమ్ గురించి వాళ్ళే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఎ పోస్టల్ ఏజెంట్గా మీరు ఏం వర్క్ అనేది చేస్తారు అన్ని డీటెయిల్స్ అనేవి ఈ ట్రైనింగ్ పీరియడ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ వచ్చేసి కమిషన్ పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ₹3 అనమాట. సో సెకండ్ వచ్చేసి బుకింగ్ ఆఫ్ స్పీడ్ పోర్ట్ ఆర్టికల్స్ వచ్చేసి ₹5 అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బుకింగ్ ఆఫ్ మనీ ఆర్డర్ వాల్యూ ఆఫ్ 100 to 200, వాల్యూ అబౌట్ 200 అండ్ ఫ్రాంచైజ్ ఏజెంట్ విల్ నాట్ బుక్ ఎనీ మనీ ఆర్డర్ ఫర్ ఎ వాల్యూ లెస్ దెన్ 100 అని ఇక్కడ మెన్షన్ చేశారు. వాల్యూ ఆఫ్ 100 to 200 వరకు మనకు ₹3 to 5 అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ స్పీడ్ పోర్ట్ ఆర్టికల్స్ బియాండ్ 1000 పోస్ట్ వరకు దీనికి 20% అడిషనల్ కమిషన్ అనేది వస్తుంది రిజిస్టర్ ఆర్ స్పీడ్ పోస్ట్కి. సో ఫిఫ్త్ వచ్చేసి సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ ఇంకా స్టేషనరీ 5% సేల్ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ రీటైల్ సర్వీసెస్, రెవెన్యూ స్టాంప్స్, సెంట్రల్ రిక్రూట్మెంట్ స్టాంప్స్కి మనకి 40% కమిషన్ అనేది డిఓపి వాళ్ళు రూపీస్లో 40 or less అనేది ఇస్తారు. సో సెవెంత్ వచ్చేసి మంత్లీ బిజినెస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ పార్సల్ స్పీడ్ పోస్ట్ పార్సల్కి సపరేట్గా మనకి మంత్లీలా అనేది స్పీడ్ పోస్ట్ పార్సల్కి మనం అప్ టు 5 lakh సేల్ చేస్తే మనకు స్పీడ్ పోస్ట్ పార్సల్కి 10% అండ్ రిజిస్టర్డ్ పార్సల్కి 7% అనేది కమిషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం 5 lakh to 25,000 అనేది సేల్ చేస్తే మనకి 15% స్పీడ్ పోస్ట్కి రిజిస్టర్డ్ పార్సల్కి 10% అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం 25,000 to 1 lakh అనేది సేల్ చేస్తే స్పీడ్ పోస్ట్కి 20% అండ్ టెక్ పార్సల్కి మనకి 13% అనేది కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనము 1 lakh దాటి ఇంకా 50 lakhs వరకు చేస్తే మనకి స్పీడ్ పోస్ట్కి 25% అండ్ రెడ్ పార్సల్కి 16% అనేది కమిషన్ వస్తుంది. ఇప్పుడు అబౌవ్ ఇంకా ఎక్కువ చేస్తే మనకి స్పీడ్ పోస్ట్కి 30%, రిజిస్టర్డ్ పార్సల్కి 20% అనేది ఇలా మన కమిషన్ అనేది దాని బేస్ బట్టి ఉంటుంది. ఇలా మనం ఎంత సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ కమిషన్ రూపంలో అంత ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇలాగా మనం ఇంటి నుంచే మనం ఈజీగా కష్టపడి వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఫీమేల్స్ అండ్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 8th class పాస్ అయితే చాలు. సో మనం రిక్రూట్మెంట్లో ఎలా అప్లై చేయాలి అనేది నోటిఫికేషన్లోనే 23rd పేజ్లో ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసి మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో డౌట్ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు. మీ ఏరియాలో వేకెంట్ ఉంటే మీరు అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ముందుగా మీ యొక్క పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి ఏమైనా వేకెంట్ ఉందా లేదా అని ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అప్లికెంట్ అనేది ఇది ఫిల్ చేయాలని. ఫస్ట్ వచ్చేసి నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో అనేది మనం ఇక్కడ రాయాలి అండ్ నేషనాలిటీ రాయాలి, ఏజ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, పెన్షనర్, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, జిఆర్ నెంబర్, సో ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, సో లొకేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా రాయొచ్చు. అండ్ టైమింగ్స్ కూడా, బిజినెస్ టైమింగ్స్ అండ్ బిజినెస్ ఎక్కడ మీరు చేయాలనుకుంటున్నారు దాని గురించి డీటెయిల్గా కూడా రాయాలి. మీ ప్రజెంట్ ఆక్యుపేషన్ అనేది ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయాలి. అండ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనేది ఏమన్నా ఉందా రీటైల్ సర్వీస్లో అది కూడా మెన్షన్ చేయాలి. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఎంత ఉంది అనేది కూడా, సో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా కంప్యూటర్ వర్క్ చేయడానికి, సో అది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేమ్, మన ఫోన్ నెంబర్, సో ఆ పర్టికులర్ పర్సన్, సో మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీ బిజినెస్ అనేది క్లోజ్ అయింది కూడా అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ సెక్యూరిటీ రిక్వైర్డ్, సో ఇక్కడ అగ్రీ అయ్యి ఇక్కడ మనకి కండిషన్ అనేది అగ్రీ అయినట్టు ఇక్కడ మనకి సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో ఇంతే.
ఇక్కడ ఆఫీస్ స్టాంప్ అనేది వాళ్ళే ఇస్తారు. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేశాక పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే మనకి 14 డేస్లో జాబ్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసి ఇస్తారు. సో ఈ విధంగా మనం ఇంట్లో ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు, ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా. అప్లికేషన్ ఫీజు కూడా లేదు.